హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్యను. ఈరోజు అయితే నేతి బొబ్బట్లు నా స్టైల్లో చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేశాను. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా అయితే మస్తు వచ్చినాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి. ఇవాళ ఉగాది స్పెషల్, ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి చేస్తాం కదా భక్షాలు. కావాల్సింది ఏంటి అంటే గోధుమ పిండి కొంచెం, మైదా పిండి కొంచెం అది తీసుకున్న, నీళ్ళు అయితే సరిపడా తీసుకొని కొంచెం అందులో ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకొని కలుపుకున్న ఫ్రెండ్స్. మనమైతే అర కేజీ అదే ఏమంటారు శనగపప్పు అండ్ అర కేజీ బెల్లం అయితే తురిమి అటు పక్కకు పెట్టేసుకున్న. అర కేజీ బెల్లాన్ని అయితే తురిమి పక్కకు పెట్టుకున్న. శనగపప్పునేమో కుక్కర్లో విజిల్ వేసుకుంటా. రెండైతే విజిల్ అయితే వచ్చేసినాయి. ఇంకో పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇక ఇందులో వేసి చేయడమే. పప్పు అయితే కొంచెం అయితే తేనెలాగా ఉంది, అదైతే కొంచెం బాగా ఎచ్చబెట్టేసినాను. ఎచ్చబెట్టేసి బాగా అంటే ముద్దలాగా వచ్చేదాకా ఎచ్చబెట్టాలి ఫ్రెండ్స్. అదైతే ఆ పూర్ణం అయితే వారం రోజుల దాకా ఉంటుంది. ఇంకోటి చేసేస్తున్నా చూడండి, ఏం లేదు, అలా మలిచి పెట్టేసి కాల్చడమే. కొంచెం అప్పుడు పేపర్ వేయలేదు, పేపర్ వేసి పెడితే సూపర్గా వస్తాయి. రెండు అయితే మిక్సీ పెడదానికి పెట్టేసిన సింపుల్గా. అయితే దేవుని వరకు ఫస్ట్ నైవేద్యం పెట్టాలి కదా దేవునికి, అప్పటి వరకు అయితే రెండు అయితే వేసేసిన. ఓకేనా. ఇంకా కొంచెం మందంగా మీ ఇష్టం ఫ్రెండ్స్. మాకు మందం అంటే కొంచెం లోపల నాకు స్టఫ్ ఎక్కువ ఉండాలి, పైన కొంచెం లైట్ పొరలా ఉండాలి. మంచిగా రెండు దిక్కులా కావాలి. మా చిన్నోడు తీస్తున్న వీడియో, నేనైతే చేస్తున్నా. ఒక ఇట్లా ఉంది ఫ్రెండ్స్. నచ్చిందైతే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. సింపుల్గా ఒక ఇట్లా ట్రై చేసిన. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, వీడియోని ఎంకరేజ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉంటాయి మన ఛానల్లో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.